సో 2 రోజుల నుంచి అయితే ఒకసారి అయితే పికప్ కోసం అయితే కాల్ చేస్తున్నాడు, యూఎస్ఏకి పంపించాలంట అని చెప్పేసి. సో ఇవాళ అయితే నేను పికప్ తీసుకోవడానికి అయితే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో స్కూటీ స్టార్ట్ చేశాను ఇప్పుడే. సో మన పికప్ వచ్చేసి సీతాఫల్ మండి, వారిజిగూడ నుంచి సీతాఫల్ మండి దాదాపు ఒక 2 కిలోమీటర్స్ దాకా వస్తుంది. సో ఇప్పుడు వారిజిగూడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను నేను. సో మెయిన్ రోడ్ అయితే చాలా ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి నేను గల్లీలోకి తీసుకున్నాను స్కూటీ అయితే. గల్లీ నుంచి పోతే తొందరగా వెళ్తామని చెప్పేసి ఫస్ట్ గల్లీలో నుంచి వెళ్ళాను. సో గల్లీలో నుంచి మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళాను. మెయిన్ రోడ్ అయితే ఓపెన్ ఉన్నది. సో స్పీడ్గా అయితే మనం వెళ్ళిపోయాము అక్కడికైతే. సో ఎట్లా సీతాఫల్ మండి మన సార్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. చూడొచ్చు మనం. స్కూటీని అయితే పార్క్ చేస్తున్నాను. స్కూటీని అయితే పక్కన పార్క్ చేసేసాను. వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. సో ఇంట్లోకి వెళ్ళి లిఫ్ట్ 4th ఫ్లోర్లో ఉంటారు సార్ అయితే. సో 4th ఫ్లోర్ లిఫ్ట్ అయితే ప్రెస్ చేశాను. లిఫ్ట్ అయితే వచ్చేసింది. లిఫ్ట్ డోర్స్ ఓపెన్ చేశాను, ఎంట్రీ అయ్యాను. అండ్ వాళ్ళు 4th ఫ్లోర్లో ఉంటారు కాబట్టి మనం 4th ఫ్లోర్ అని ప్రెస్ చేశాను బటన్. సో మనమైతే పైకి వెళ్ళిపోతుంది, పైకి 4th ఫ్లోర్కి అయితే. సో వెళ్ళే వరకు అయితే సార్ వాళ్ళు అయితే ప్యాక్ చేశారు ఆల్మోస్ట్. సో అక్కడ నుంచి అయితే మన ఆఫీస్కి అయితే తీసుకొని వచ్చేసాను. సో ఫాస్ట్గా అయితే మనం అయితే ప్యాకింగ్ అయితే చేసేసాము. సో అన్నీ లైన్ బై లైన్ కరెక్ట్గా పెట్టేసి, ఎందుకంటే కరెక్ట్గా ఉండాలి మన ప్యాకింగ్ అయితే కరెక్ట్ ఉంటుంది, ఫిట్గా ఉంటుంది, మన ఏం డ్యామేజ్ కాకుండా ఉంటాయండి. బాక్స్ అయితే కరెక్ట్ ప్యాకింగ్ ఉండాలి. అందుకే ఫాస్ట్గా అన్నీ ఒక మంచిగా అయితే పెట్టాను. బాక్స్ వచ్చేసి యూఎస్ఏ వరకు వెళ్ళాలి కాబట్టి కొంచెం అయితే టైట్గా అయితే ప్యాక్ చేయాలి. ఇక ఎంత సేఫ్గా వెళ్ళినా అయితే మనమైతే మంచిగా ప్యాక్ చేయాలి, ఎందుకంటే టైట్ ప్యాకింగ్ చేయాలి. లేకపోతే మనకైతే ప్రాబ్లం అవుతుంది, డ్యామేజ్ ఏమైనా అవుతుందని మనమైతే మంచిగా కరెక్ట్గా ప్యాక్ చేశాను. జీబీకీలో వచ్చేసి సేఫ్టీకి ఫస్ట్ ప్రియారిటీస్ ఉందండి. సేఫ్గా ఐటమ్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళాలి. సో బాక్స్ అయితే ఫుల్ పర్ఫెక్ట్గా ప్యాక్ అయింది, టైట్గా ప్యాక్ అయిపోయింది. సో మనం బాక్స్ ప్యాకింగ్ చేసాం. సార్ చూసి చాలా హ్యాపీ అయ్యాడు. మన జీవీకేలో సార్ సెకండ్ టైం పంపిస్తున్నారు. సో ఆయనని కొంచెం ఎక్స్పీరియన్స్ అడిగాను. సో ఎలా ఉంది జీవీకే అని. ఎలా ఉన్నారు సార్? ఎనీ టైమ్స్ సార్ ఇది జీవీకేలో పంపించడం? సెకండ్ టైం అనుకుంటా కదా సార్? ఫస్ట్ టైం మెడిసిన్ ఐటమ్ పంపిస్తున్నారు సార్. సార్ ఎలా అనిపించింది సార్ మీకు జీవీకే ఎక్స్ప్రెస్ ఫస్ట్ టైం పంపించినట్టు? ఓకే సరే సార్, థ్యాంక్ యూ సార్.